ఇది కాదా అని కూడా మాట్లాడు. సాక్షివాడు బొమ్మ వేసుకున్నాడు బాస్ అక్కడ. సాక్షివాడు రాజశేఖర రెడ్డి బొమ్మ వేసుకుని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక అనుకున్నాడు అని చెప్తున్నాడు ఆడు ఓపెన్ గా. ఇంకా ఆయన తిట్టేదేందు వాడన్నే చెప్తున్నాం మనం. అది సాక్షి అట్లాంటిదండి. వీడు అట్లా చెప్పట్లేదే, నేను హానెస్ట్ జర్నలిజం అని చెప్పి కదా ఇక్కడ మోసం చేస్తుంది ప్రజల్ని. ఈనాడు జ్యోతి బట్టలు వేసుకున్న వ్యభిచారం చేస్తుంది, సాక్షి బట్టలు ఎప్పుడు తీసుకుని వ్యభిచారం చేస్తుంది, అంతే తేడా. ఎవరు జర్నలిజం చేయట్లేదు, వాళ్ళ పార్టీల కోసం పనిచేస్తున్నారు అన్నది. మనం వాళ్ళ తప్పు మాట్లాడతాం, వీళ్ళ తప్పు మాట్లాడతాం, కానీ వీళ్ళకి కావలసినట్టు మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు మాట్లాడుతుంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఎమ్మెల్యేలని ఒక పక్కన బ్లాక్మెయిల్ చేస్తున్నాయి పత్రికలు వీళ్ళు. మీరు ఒక ఎమ్మెల్యే గురించి వార్త రాసిన తర్వాత మళ్ళీ తర్వాత ఆగిపోతుంది అకస్మాత్తుగా. అది ఎందుకు ఆగిపోతుంది? ఎమ్మెల్యే అర్జెంట్గా మారిపోయాడా, సమస్య పరిష్కరించేశాడా, డబ్బులు వెనక్కి ఇచ్చేసాడా, అవినీతి ఆపేశాడా? లేదు. ఇప్పుడు మైనింగ్ ఎక్కడన్నా డబ్బులు వస్తున్నాయండి ప్రభుత్వానికి? ఎంత వస్తుంది ప్రభుత్వానికి? ఎంత తింటున్నారు వాళ్ళు? మైనింగ్ అనేది ఎంత అడ్డకోలుగా జరుగుతుంది, ఇసుక ఎంత అడ్డకోలుగా జరుగుతుంది, ప్రభుత్వానికి ఏమైనా డబ్బులు వస్తున్నాయా? యాజ్ ఫర్ రికార్డ్స్ ఉచితమేగా ఇప్పటికి కూడా. బెల్ట్ షాపులు ఉన్నట్టా లేనట్టా? ఇప్పుడు ఏం చెప్పాడు, కొంతమంది ఎమ్మెల్యేలు మారిపోయారని. అక్కడ బెల్ట్ షాపులు ఉన్నట్టా లేనట్టా? అక్కడ పర్మిట్ రూమ్లు ఉన్నట్టా లేనట్టా? అక్కడ డబ్బులు ఎమ్మెల్యే తింటన్నట్టా తిన్నట్టా? ఆ డబ్బులు ఏమైనా వెనక్కిస్తున్నారా? లేదంటే అక్కడ పోనీ అదేది ఎంఆర్పి కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారా లేదా? ఇంకా ఎక్కడ మారినట్టు నాకు అర్థం కాల. ఎవరు మారినట్టు, ఎక్కడ మారినట్టు.